హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి జుట్టు ఒత్తుగా, బలంగా, నల్లగా, బాగా పొడవుగా పెరగాలి అంటే ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నానండి. అస్సలు బట్టతల ఉన్న వాళ్ళకైనా సరే జుట్టు మొలిసి చాలా పొడవుగా, నల్లగా, ఒత్తుగా ఉంటుందన్నమాట. చుండ్రు ప్రాబ్లం ఉన్నా సరే చుండ్రు అనేది తగ్గుతుంది. ఇంట్లోనే చాలా హైజీనిక్గా, హెల్తీగా మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి శ్రమ పడని అవసరం లేకుండా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఎవరికైనా ఎర్ర జుట్టు ఉన్నా తెల్ల జుట్టు ఉన్నా సరే ఈ హెయిర్ ఆయిల్ ఒక్కసారి వాడారంటే మీరే చెప్తారు, పదే పదే ఈ వీడియోని వెతుక్కుంటూ వచ్చి మరి ఈ వీడియో చూసి మీరే ప్రిపేర్ చేసుకుంటారు. అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట. ఆయిల్ మాత్రం సూపర్ అని మీరే వచ్చి మళ్ళీ కామెంట్ చేస్తారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను కేరళ నుంచి 2 బాటిల్స్ నూనె అయితే తీసుకొచ్చానని చెప్పాను కదండి. దాంట్లో నుంచి ఇప్పుడు ఒక బాటిల్ని అయితే హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను అనమాట. దానికోసము ఇది 1 లీటర్ అండి. బాటిల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లీటర్ ఆయిల్ తోటి చేస్తున్నాను అనమాట. ఇది ఇంకా దానికి కావాల్సింది మందార పువ్వులు, ఇవి ఒక 10 దాకా ఉన్నాయి. తర్వాత ఇది వచ్చేసి ఉసిరి అండి. ఉసిరిని ఒక 12 ఉసిరి తీసుకున్నాను. ఇవి వచ్చేసి చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఇలా పల్చాగా కట్ చేసుకోవాలి. వీలైతే తురుముకోండి. ఇంత పల్చాగా ఈ మాత్రం మందంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేతితో చూస్తే ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపించాలి. అంత పల్చాగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఇవి వచ్చేసేసి మెంతులండి. మెంతుల్ని ఆల్రెడీ రాత్రంతా నానబెట్టేసి ఉదయం వడకట్టి ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరబెట్టానమాట. ఇవి వచ్చేసి 1 కప్పు. ఇలా నానబెట్టుకున్న మెంతులు అయితేనే జుట్టు బాగా పెరుగుతుంది, చాలా మంచిది. మనం డైరెక్ట్గా రా మెటీరియల్ వేస్తే ఏంటంటే అందులో ఉన్న పోషకాలు నూనెలోకి వెళ్ళవన్నమాట. ఇలా నానబెట్టుకొని వేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి గోరెంటాకు అండి. గోరెంటాకు నేను పచ్చిది తెచ్చాను. పచ్చిది అది ఎండిపోయిందండి. సో ఎండిపోయింది కూడా నా దగ్గర చాలా ఉంది కదా అని ఇది వేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి గోరెంటాకు 1 కప్పు. తర్వాత ఇవి వచ్చేసి మందారం ఆకులండి. ఆకులు ఉంటాయి కదా, వాటిని కూడా శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టాను అనమాట. ఇవి వచ్చేసి పచ్చి ఆకులు. ఇంకా మీరు కావాలి అనుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, ఇవి కూడా నానబెట్టేసుకుంటే బాగుంటుంది. నేను మర్చిపోయాను. నెక్స్ట్ వీడియోలో మీరు కావాలంటే ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయను కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఉల్లిపాయని స్కిప్ చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా. ఇది వచ్చేసి ఉసిరి పొడి అండి, లాస్ట్ ఇయర్ది అనమాట. ఆల్రెడీ ఈ ఇయర్ కూడా ఇంకా రెడీ చేశాను, ఉంది. ఇది వచ్చేసి ఉసిరి పొడి. ఇది వేస్తే జుట్టు కూడా చాలా బాగా నల్లగా వస్తుంది. రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను నేను. అది 1 స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. మందంగా ఉండే కడాయి అయితే పెట్టుకోండి. తర్వాత మనం తీసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ మొత్తాన్ని కూడా ఈ కడాయిలోకి పోసేసుకోండి. చూస్తున్నారు కదా నూనె అనేది ఎంత బాగుందో కదా. ఇలాంటి మంచి ప్యూర్ ఆయిల్ తీసుకున్నామంటే మన జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందండి. ఇలా కొంచెం ఆయిల్ వేడవుతున్నప్పుడే మనం నానబెట్టి పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, వాటిని వేసేసేయండి ముందుగా. మెంతులు వేసేసిన తర్వాత కొంచెం కలిపేసి ఇంకొంచెం నూనెని వేడి కానివ్వండి. ఈ మెంతులు అనేవి కొంచెం వేడవుతున్నప్పుడు ఇలా చిన్న చిన్న బబుల్స్ అనేది వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆయిల్లో నుంచి ఇలా చిన్న చిన్న నురగలు అయితే వస్తాయన్నమాట. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ఉంది కదండి, ఆ ఉసిరి మొత్తాన్ని వేసేసేయండి. కాస్త నెమ్మదిగా వేసేయండి. ఇది వాటర్ కాదండి, నూనె. ఒకవేళ చిడితే బొబ్బలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఉసిరిని వేసేసి బాగా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఈ ఉసిరి మెంతులు అనేవి కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అండి. ముందుగా పచ్చిగా వేసుకోవాలి. ఉసిరి వేసిన తర్వాత కూడా చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న బబుల్స్ అయితే వస్తూ ఉంటాయండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీకు వీలైతే డబుల్ బాయిల్ మెథడ్లో చేసుకోవచ్చు. నాకు టైం లేనందుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టి చేస్తున్నాను అనమాట.
ఇలా సిమ్లో పెట్టి చేసుకుంటేనే ఆయిల్ అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా బబుల్స్ వస్తూ ఉన్నాయో. ఇలా మనం చేత్తో టచ్ చేయగలిగే అంత వేడిలోనే చేసుకోవాలి, మరీ ఎక్కువ వేడిగా చేసుకోకూడదండి. మీరు చూస్తున్నారు కదా నేను ఎంత ఈజీగా టచ్ చేయగలుగుతున్నాను. సో ఇలా మనం చేత్తో టచ్ చేయగలిగే అంత వేడిలోనే చేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి పెట్టి మంట పెట్టి చేసుకున్నారంటే బోడిగుండు అవుతుందండి. ఎంత వేడిలో చేసుకోవాలో అంత వేడిలో చేసుకుంటేనే మన జుట్టుకు చాలా మంచిదన్నమాట. సో చూస్తున్నారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేస్తూ ఉంటేనే ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చిన్నగా కలుపుతూ కిందివి పైకి వేసుకుంటూ నిదానంగా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా చుట్టూ అనేది ఎలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయో. నేను మంటని లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నానండి. ముందుగా మనం పచ్చిగా ఉన్న వాటిని వేసుకొని చేసుకోవాలన్నమాట. ఇలా స్లోగా కలుపుకుంటూ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఉసిరి అనేది ఆల్మోస్ట్ ఒక 50% దాకా ఉడికిపోయింది. ఉసిరి అలాగే మెంతులు అనేవి. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న మందారము ఆకులు ఉన్నాయి కదా, ఆ ఆకులు వేసుకోండి. పచ్చి ఆకులు కాబట్టి పచ్చివే వేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి కరివేపాకు అండి, ఇందాక చూపించలేదు కదా, ఇది వచ్చేసి పచ్చి కరివేపాకు అయితే వేస్తున్నాను. ఒక 10 రూపీస్ కరివేపాకు అయితే లీటర్ ఆయిల్కి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. కరివేపాకు వేయడం వల్ల జుట్టు అనేది నల్లగా ఒత్తుగా బాగా పెరుగుతుంది. తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మందార పువ్వులు కూడా వేసేసేయండి. ఇవి వేసేసిన తర్వాత ఇవి ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీకు వీలైతే గుర్తుకుంటే నానబెట్టి వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ డైరెక్ట్గానే వేస్తున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మందారము కరివేపాకు ఇవన్నీ కూడా మంచి క్రిస్పీగా తయారయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించండి. చూస్తున్నారు కదా ఒక 5 మినిట్స్ కల్లా ఎలా ఉడికిపోయాయో. చూసారు కదా మందారం అంతా కూడా వేలబడిపోయిందనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది వచ్చేసి పచ్చి గోరింటాకు అనమాట. నా దగ్గర తొట్టిలో ఒక చిన్న మొక్క ఉంది, ఆ గోరింటాకుని తీసుకొచ్చి వేశాను. నేను ఇందాక మీకు ఎండిన గోరింటాకు చూపించాను కదా, అది అనేది మనం చివర్లో వేసుకుంటామండి. ఇలా పచ్చి పచ్చిగా ఉన్నవన్నిటిని కూడా ముందు వేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఉడకటానికి వీటిలో ఉండే పోషకాలన్నీ కూడా నూనెలోకి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ముందు వేసుకోవాలి. ఏవైతే క్రిస్పీగా ఎండిపోయి ఉంటాయో వాటిని మనం చివర్లో వేసుకున్నా సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఇలా స్లోగా కలుపుతూ నిదానంగా ఉడికించుకోవాలండి. వీడియో మరి లెంత్ అవుతుంది అని అనుకోకండి, మీకు స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా చూపించడం కోసమే నేను ఇంత లాంగ్ వీడియో అయితే చేశానన్నమాట. ఒక 10 నిమిషాలు ఉడికిందంటే చూస్తున్నారు కదా అన్నీ కూడా ఈ విధంగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను ఒక ఆకునైతే చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయిందో. ఇది వచ్చేసి కరివేపాకు ఆకు అనమాట. మీరు వెంటనే పట్టుకోకండి, పూర్తిగా చల్లారిన తర్వాత పట్టుకొని చూడండి. తర్వాత ఇప్పుడు వేస్తున్నది గోరింటాకు ఉంది కదండి, ఆ ఎండు గోరింటాకు అయితే వేస్తున్నాను. మీకు ఇందాక గిన్నెలో చూపించాను కదా. ఇలా ఇవన్నీ క్రిస్పీగా రెడీ అయ్యి వీటిలో ఉన్న పోషకాలన్నీ నూనెలోకి వెళ్ళిన తర్వాత మనం ఎండిన గోరింటాకు ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. మరి అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండనవసరం లేదు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మన పనులు ఏవైనా ఉంటే వాటిని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఉసిరి కూడా ఎంత నల్లగా ఉడికిపోయిందో కదా, చాలా బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మీకు ఒక మందారం పువ్వుని కూడా చూపిస్తాను. చూసారు కదా ఇలా క్రిస్పీగా అనేది తయారవ్వాలన్నమాట. అన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయి తయారవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఉసిరి పొడి చూపించాను కదండి లాస్ట్ ఇయర్ది ఉంది అనేసి, అది మొత్తం కూడా 2 టేబుల్ స్పూన్ దాకా ఉంది. సో దాని మొత్తాన్ని అయితే నేను వేసేసానమాట. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నా సరిపోతుందండి. దీనివల్ల జుట్టు అనేది నల్లగా ఒత్తుగా అలాగే చుండ్రు లేకుండా మంచిగా ఉంటుంది. హెడేక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా నల్లగా మాడిపోతాయి అన్నమాట. అవి నూనె వేడికి ఇవి ఇంకా నల్లగా మాడిపోతాయండి. నీళ్లు కాదు కదా, నూనె కదా, చాలా వేడిగా ఉంటుంది. అలా తయారైన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలాంటి స్ట్రైనర్ ఒకటి పెట్టుకొని అందులోకి వేసేసుకోండి. క్లాత్ కంటే ఇలాంటి స్ట్రైనర్లో ఫిల్టర్ చేసుకోవడం చాలా బెటర్ అండి. క్లాత్కి ఏంటంటే క్లాత్కి అంత ఆయిల్ అనేది పట్టుకుంటుంది.
తర్వాత ఈ పిప్పి అంతా కూడా క్లాత్కి అంటుకుపోయి ఉంటుంది కాబట్టి ఇలాంటి స్ట్రెయినర్ ఒకటి ఉంటే దాంట్లోనే ఫిల్టర్ చేసుకుంటే ఆయిల్ కూడా మొత్తము ఏం లేకుండా ఆకులకి పట్టకుండా మొత్తం బౌల్లోకి వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కాచిన ఆయిల్ ఉంది కదా దాంట్లోకి పెట్టుకోండి. తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎంత బాగా వచ్చేసిందో కదా. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఏ బాటిల్లోకి అయితే నూనె తీసుకున్నామో అదే బాటిల్లోకి నేను తిరిగి వేసుకుంటున్నానండి. మీ దగ్గర కావాలంటే ఏదైనా గాజు సీసా కానీ లేదంటే మీరు రెగ్యులర్గా ఇంట్లో వాడే గిన్నెలు ఉంటాయి కదా నూనె తలకి పెట్టుకునేవి, దాంట్లోకైనా ఫిల్టర్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫిల్టర్ చేసిన పిప్పిని అస్సలు పడేయకండి. దాన్ని ఏం చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మరీ లెంత్ అవుతుందనేసి నేను అప్లోడ్ చేయలేదండి. దాన్ని కూడా తలకి యూజ్ చేయొచ్చు. దాన్ని యూజ్ చేయడం వల్ల ఈ నూనె కంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి అందులోనే ఉంటాయండి. దాన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ఒక 2 మినిట్స్ వీడియో కింద అప్లోడ్ చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా నేను ఒక ఫిల్టర్ సహాయంతో మళ్ళీ ఇంకొకసారి ఈ బాటిల్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఉసిరి పొడి వేసాం కదా, అది మరి మెత్తగా ఉండదు కదా, అందుకనేసి మళ్ళీ ఒక ఫిల్టర్ తీసుకొని చిన్న ఫిల్టర్ ఉంటాయి కదా వాటితోటి ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ బాటిల్లోకి కూడా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ ఉంది కదండి, ఈ బౌల్లోకి మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా దాన్ని ఇలాగే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా పెట్టి పూర్తిగా ఒక రోజల్లా వదిలేసామంటే ఇందులో ఏదైనా ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ అంతా కూడా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం పెట్టిన 2 నిమిషాలకే మళ్ళీ ఎంత ఆయిల్ వచ్చిందో ఈ కడాయిలోకి. చూస్తున్నారు కదా ఎంత ఆయిల్ వచ్చేసిందో. సో అలా ఇంకా ఏమైనా ఆయిల్ ఉంటే కూడా వచ్చేస్తుంది. నాకైతే నెక్స్ట్ డేకి మాత్రం దీంట్లో ఉన్న ఆయిల్ మాత్రం బాగా వచ్చిందండి గిన్నెలోకి. ఆ వీడియో క్లిప్ని అనేది ఇక్కడ యాడ్ చేయలేదన్నమాట, ఎక్కువ అవుతుందని. తర్వాత దీన్ని పడేయకుండా పూర్తిగా ఓవర్ నైట్ అలాగే వదిలేసేయండి. దీన్ని ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. సో చూసారు కదా, మనం తీసుకున్న బాటిల్ అయితే ఈ లీటర్ బాటిల్కి ఇక్కడ వచ్చేసిందండి దాదాపుగా ఒక 100 ml మాత్రమే తక్కువ వచ్చింది, అంతేనండి. ఆ 100 ml కూడా ఇందాక మనకి ఒక బౌల్లో ఉంది కదా అది ఉంది, మళ్ళీ తర్వాత మనం సపరేట్గా ఇంకా పెట్టాం కదా ఓవర్ నైట్ ఉండనివ్వండి అని. సో దాంట్లో నుంచి కూడా కాస్త ఆయిల్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ ఆయిల్ని ప్రతిరోజు యూజ్ చేయొచ్చండి. స్నానం చేసే ముందర తలకి పెట్టుకోకుండా ఒకరోజు ముందే రాత్రి పెట్టేసుకున్నామంటే జుట్టు నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ చాలా బాగా పెరుగుతుందనమాట. అసలు కొంతమందికి అయితే చాలా బట్టతలలాగా పుట్టుకతోటి పల్చగా వస్తుంది కదా, ఈ ఆయిల్ యూజ్ చేసామంటే జుట్టు అనేది దొడ్డుగా మంచిగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరే చెప్తారు ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత, మళ్ళీ వీడియోని వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ మీరే కామెంట్ చేస్తారనమాట. అంత బాగుంటుందన్నమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు మంచి రిజల్ట్ ఉంది థ్యాంక్స్ అని మీరే తర్వాత చెప్తారనమాట. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.